నమస్తే పాడి పంటలు కార్యక్రమానికి స్వాగతం. చేశారా? కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయించాలనుకుంటున్నారా? ధాన్యం అమ్మకాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయా? కొనుగోలు కేంద్రాల్లో రోజుల తరబడి తూకం వేయకుండా ఆలస్యం చేస్తున్నారా? నిర్వాహకులు కొనుగోలుకు తిరస్కరిస్తున్నారా? అయితే మీ దగ్గర ఖచ్చితంగా ఈ నెంబర్స్ ఉండాల్సిందే. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్మకాల సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ఫిర్యాదు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేస్తుంది. మరి ఆ హెల్ప్ లైన్ నెంబర్లు ఏంటి? రైతులు ఎలాంటి సందేహాల కోసం ఈ నెంబర్లకు డయల్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. వరి సాగులో తెలంగాణ రాష్ట్రం ఆల్ టైమ్ రికార్డు సాధించింది. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనంతగా రైతులు 67.04 లక్షల ఎకరాల్లో వరి నాట్లు వేశారు. గత ఏడాది వానాకాలం సీజన్లో 66.78 లక్షల ఎకరాల్లో వరి సాగవగా ఈసారి 67 లక్షల ఎకరాల మార్కును దాటేసింది. మరోవైపు ఈ సీజన్లో రికార్డు స్థాయిలో 1,32,66,422 ఎకరాల్లో అన్ని పంటలు సాగయ్యాయి. 100% పైగా పంటల సాగు నమోదైనట్లు ప్రభుత్వానికి వ్యవసాయ శాఖ నివేదించింది. ఇక ఖరీఫ్ ధాన్యం కొనుగోలును అక్టోబర్ తొలివారం నుంచి ప్రారంభించాలని పౌర సరఫరాల సంస్థ నిర్ణయించింది. ఈ మేరకు అన్ని జిల్లాల అధికారులతో ఇటీవల సమావేశం ఏర్పాటు చేసింది. జిల్లాల వారీగా నెలల వారీగా వరి కోతలు, కొనుగోళ్ల ప్రణాళిక కార్యాచరణను రూపొందించింది. అక్టోబర్ నుంచి జనవరి వరకు 4 నెలల పాటు ధాన్యం సేకరణ కొనసాగుతుంది. అయితే ఏటా రైతులు ధాన్యం విక్రయ కేంద్రాల్లో అనేక ఇబ్బందులు పడుతుంటారు. ధాన్యం ఆలస్యంగా తూకం వేయటం, వాటి రవాణాకు వాహనాలు లేవని తరలించకపోవటం, ముఖ్యంగా తేమ ఎక్కువగా ఉందని తిరస్కరిస్తారు. చాలా సందర్భాల్లో తూకం తర్వాత వెయ్యకపోవటం, కొనుగోలు సరిగ్గా లేకపోవటంతో అకాల వర్షాల కారణంగా అవి తడిచేవి. దీంతో తక్కువ ధరకు విక్రయించాల్సి వస్తోంది. అలా రైతులు నష్టాల్లో మునిగిపోతారు. ఇలాంటి ఏ సమస్యలు రాకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. రైతులు ఇబ్బందులు పడకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు కలిగిస్తే సహించేది లేదని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. ఎలాంటి సమస్యలు వచ్చినా టోల్ ఫ్రీ నెంబర్ 1967180042500333కి ఫిర్యాదు చేయాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో రోజుల తరబడి తూకం వేయకుండా ఆలస్యం చేస్తున్నా, తేమ తక్కువగా ఉన్నప్పటికీ తిరస్కరిస్తున్నా, తరుగు అధికంగా తీసుకుంటున్నా ఫోన్ చేసి ఫిర్యాదు చేయొచ్చు. కాంటా వేసిన వడ్ల బస్తాలను రైస్ మిల్లర్లకు తరలింపులో ఆలస్యమైన, లారీ నుంచి మిల్లర్ల లోడు దించుకోనున్న కొనుగోలు కేంద్రాల్లో గన్ని సంచులు, ప్యాడీ క్లీనర్లను లేకున్నా నిల్వ చేసిన వడ్లు వర్షానికి తడిచాయని కేంద్రాల నిర్వాహకులు కొనుగోలుకు తిరస్కరించిన ఈ హెల్ప్ లైన్ నెంబర్ల ద్వారా పౌర సరఫరాల శాఖ అధికారులను సంప్రదించవచ్చు. ఏ చిన్న సమస్య వచ్చినా అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు.